నమస్తే అండి. నేను అపరాజిత 19. నేను మీకు పరమశివుడు మూడవ కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేసిన పర్వతము వ్యూ చూపిస్తాను. ఇది హంపీలోని హేమకూట పర్వతము. దీనినే హేమకూట టెంపుల్ కాంప్లెక్స్ అంటారు. కొండ మీద మొత్తం 30 దేవాలయాలు ఉంటాయి. కొండ ఏటవాలుగా కనపడుతుంది కదండి. అది ఏమిటంటే పరమశివుడు మూడవ కంటి నుంచి వచ్చిన అగ్నిజ్వాలలకు మన్మధుడు కాలి బూడిదై అలా ఏటవాలుగా ప్రవహించి విరూపాక్ష ఆలయం ప్రక్కన ఒక కుండముగా ఏర్పడినారట. దానినే మన్మథ కుండము అంటారు. ఈ పర్వతం ఎక్కటానికి విరూపాక్ష ఆలయం ప్రక్క నుంచి పైకి మార్గము ఉంటుంది. కొండపైన పెద్ద రాతితో నిర్మించిన గేటు మార్గం ఉంటుంది. ఎటు చూచినా దేవాలయాలతో ఎంతో రమణీయంగా ఉంటుంది. కొండంతా మనం నడుచుకుంటూ చూడాలి. కృష్ణదేవరాయల కాలంలో విద్యుత్ దీపాలు అవి కనిపిస్తాయి. ఒక సొరంగ మార్గము ధ్వంసమై మనకు కనిపిస్తూ ఉంటుంది. అది ఒక రాజమార్గము. విజయనగర రాజకుటుంబకులకు విరూపాక్ష ఆలయంలో నుంచి కొండ మీదకు రావటానికి దారి.